అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, అండ్ అలాగే బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇంక ఇది వచ్చి గురు ప్రదక్షిణ రోజు. ఇంకా గురు ప్రదక్షిణకి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఇంక అలాగే మాకు సింహాచలం కూడా చాలా దగ్గర అనమాట. సో అందుకే వెళ్ళి ఇంకా ప్రదక్షిణ అయితే చేసుకొని వచ్చేద్దామని చెప్పి ఉదయం నుంచి అనుకొని ఇంకా మేమైతే రెడీగా అన్ని పెట్టుకున్నాము. ఇంకా పెట్టుకుని వెళ్దామనే టైంలో అయితే మాకు అనుకోని సంఘటన మా లైఫ్లో ఒకటి జరిగింది. అదేంటో అనేది మీతో షేర్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. మంగళవారం రోజు నైటు ఈరోజు వచ్చి ఇంకా పప్పు అయితే నానబెట్టుకున్నాను రేపటికని దోశకని. ఇంకా లాస్ట్ టైం అయితే మీకు చూపించలేదు, గిన్నెడు అయితే రుబ్బీసి పెట్టుకున్నానండి దోశ పిండి. ఇంకా అది వచ్చి ఫస్ట్ డే వచ్చి ఇంకా ఏకాదశి పూజ అయితే వచ్చింది కదా, ఆ రోజు అయితే తొందరలో హడావుల్లో చేయలేదు. నెక్స్ట్ డే వచ్చి ఏదో టిఫిన్ ఏదో చేసా, రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా ఆకలేస్తుందని చెప్పి ఆ రోజు అయితే చేయలేదు. ఇంకా నెక్స్ట్ డేకి తీసి చూసినప్పటికైతే మొత్తం పిండి అంతా పులిసిపోయిందండి. ఇంకా చేసిందంతా పడేయాల్సి వచ్చింది. అందుకని ఈరోజు కొద్దిగా అయితే నానబెట్టుకున్నానండి, ఒక 2 డేస్కి సరిపడినంత. అదేంటో కానీ దోశపిండి ఉండేటప్పుడు మన దగ్గర ఏదో ఒక టిఫిన్ అయితే వేరేది రైస్ కానీ ఏదైనా ఏదో ఒకటి వండేస్తాము. అదే లేనప్పుడు మాత్రం దోశ తినాలనిపిస్తుంది. ఇంకా మా బుడ్డోడు కూడా దోశ అయితే అడుగుతున్నాడు మార్నింగ్ లేచినప్పటి నుంచి. అందుకనే ఈరోజు నైట్కి అయితే నానబెట్టాను. ఇందాక మధ్యాహ్నం నానబెట్టాను, ఇప్పుడైతే మిక్స్ చేసి పెట్టేస్తున్నా. ఇంక ఇది అయిపోయిన తర్వాత నైట్కి ఈరోజు టిఫిన్ చేద్దామనేసి మా హస్బెండ్ అన్నారు. ఇంకా రైస్ అయితే ఏం పెట్టద్దంటే ఇంకా నైట్ టిఫిన్కి అయితే అట్లు అయితే వేస్తున్నాను. మా యాక్చువల్లీ తొందరగా అయ్యే టిఫిన్ ఏదైనా ఉందంటే ఈ అట్లు వేయడము దోశలు వేయడం, ఈ రెండు తొందరగా అవుద్ది. ఇంకా దోశలకి అయితే ఎలాగో పిండి లేదు, ఇంకా మన ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా అట్లు అయితే వేసేస్తున్నాను. ఇవైతే మా వాడు కూడా ఇష్టంగా తింటాడు. ఇంకొద్దిగా రైస్ కూడా ఉంది. లక్కీగా అట్టు తినకపోతే ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను. ఎప్పుడైనా పప్పు రుబ్బుకొని ఇలా బయట పెడితే నాకు ఒకటే టెన్షన్ అండి, అది అక్కడ పొంగిపోయి మొత్తం పొయ్యి అంతా అయిపోద్దేమో అని చెప్పి. కానీ ఈరోజు కొద్దిగా రుబ్బాను. ఎలాగో దోశ పిండి ఉన్న తర్వాత ఇంకా దోశలు వేయకి చేస్తామా, ఇంకా దోశలు అయితే ఇవ్వాల్సిందే కదా. ఇంక ఉదయం అయితే లేసి దోశల పిండి అయితే కలుపుతున్నాను. యాక్చువల్లీ నేను ఎక్కువగా ఈ మధ్యన క్యారెట్ దోశలు అయితే వేస్తున్నాను. మా హస్బెండ్ ప్రతిసారి అంతే వేస్తావు క్యారెట్ దోశలు, తిని బోర్ కొడుతుంది, ఈసారి ప్లెయిన్ దోశలు అయితే వేసి అని చెప్పారు. ఇంకా అందుకే ప్లెయిన్ దోశలు అయితే వేస్తున్నాను. ప్లెయిన్ దోశలో నేనైతే జీలకర్ర వేసానండి లైట్గా. ఇంకా అది ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ ఫస్ట్ టైం వేసాను. ఎందుకంటే జీలకర్ర హెల్త్కి మంచిది, జీర్ణ శక్తి కూడా బాగా ఉంటుంది కదా, అందుకని లైట్గా వేసాను అనమాట. యూట్యూబ్లో వీడియోలు చూసిన వాళ్ళకి కాదు కానీ వీడియోలు చేసిన వాళ్ళకి మాత్రం ఒకటి అడగాలనుకుంటున్నా. అదేంటంటే మనం వీడియోలు తీసినప్పుడు ఏదో ఒకటైతే మర్చిపోతూ ఉంటాం కదా. ఇంకా మనం ఒక సైడ్ వీడియో షూటు, ఒక సైడ్ ఇంకా మన వంట ఇలాంటివి చేసినప్పుడు తప్పకుండా కర్రీ చేసినా సరే, ఇలా దోశలు వేసినా సరే, ఏం చేసినా ఏదో ఒకటైతే మిస్ అవుతుంటుంది. లాస్ట్ టైము నేను అలాగే దోశలు వేసాను. దోశలు వేసేటప్పుడు అందులో సాల్ట్ వేయడం మర్చిపోయానండి. ఇంకా సాల్ట్ వేయకుండా ఇంకా మా హస్బెండ్కి దోశ ఇస్తే బాబోయ్ నీ టిఫిన్ అందుకే నేను తిన్నంటాను, బయట తింటాను అంటానని చెప్పి దెబ్బకి ఆ దోశలు అయితే వదిలేసాడు. ఇంకా తరువాత నేను కూడా తినలేకపోయాను. దోశల్లో సాల్ట్ లేకపోతే అసలు తినలేం కదా. ఆ దెబ్బతో అయితే ఈరోజు సాల్ట్ ముందుగానే వేసాను. నిజమే కదా, ఇలా ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది, ఇంకా తర్వాత వేసుకోవాల్సి వస్తుంది. ఈ పచ్చడి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, నేను చేశానేమో అనుకోకండి. ఎందుకంటే ఇది బయట తీసుకున్నది, నేను చేస్తే మరీ ఇంత కలర్ఫుల్గా అయితే ఉండదు. ఒకవేళ కలర్ఫుల్గా వచ్చినా నా ఫోన్ క్యామ్ మాత్రం అంత కలర్ఫుల్గా షూట్ చేయదు. అది ఎప్పుడో డబ్బా ఫోన్ ఇది నేను వాడేది. ఇంక ఇక్కడ వచ్చి ఈ పచ్చడి అంతా 50 రూపీసేనండి. ఏ పచ్చడి తీసుకున్నా సరే 6 రకాలు అయితే పచ్చళ్ళు ఉంటాయి. ఉదయాన్నే ఊర్లోకి అయితే వస్తుంటాడు ఆయన. ఇంకొకసారి టేస్ట్ చూద్దామని టమాటా పచ్చడి అయితే తీసుకున్నాను, ఒక 1/2 కిలో 50 రూపీస్ది. ఇంక పచ్చడి అయితే చాలా బాగుంది. ఇంక ఏ చట్నీ చేసినా, ఎంత మంచి కర్రీ చేసినా ఇంక ఈ పచ్చడి అయితే ఉండవలసిందే. అన్నం పెట్టేటప్పుడు, టిఫిన్ చేసినప్పుడు, ఎప్పుడైనా సరే ఇంకేదైనా ఫుడ్ పెట్టానంటే పచ్చడి తీసుకొచ్చి దగ్గర పెట్టేస్తాను ముందే. ఎందుకంటే మధ్యలో మళ్ళీ లేచి వెళ్ళి తేవాలి కాబట్టి అంత పచ్చడి పిచ్చి. 3 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు అయితే అలాగే పడి ఉన్నాయి, ఎందుకు వేస్ట్గా పోవడం అని ఈరోజు లెమన్ వాటర్ అయితే కలిపేస్తున్నా. ఎందుకో పాయసం తినాలనిపిస్తుంది. ఇంకా మా వారికి అయితే జీడిపప్పు ఇవన్నీ తీసుకురమ్మని చెప్తే ఇంకా జీడిపప్పు, నెక్స్ట్ ఇలాచి, కిస్మిస్ ఇవన్నీ తీసుకుని వచ్చారు బయట నుంచి. ఇంకా అవన్నీ అయితే పాయసం చేస్తున్నా. ఒక్కొక్కసారి అయితే అవి లేకపోయినా పర్లేదండి, నాకు తినాలనిపిస్తే ఉన్న దాంతోనే చేసేస్తాను. ఇంక లెమన్ వాటర్ అయితే కలిపాను కదా, ఈ లెమన్ వాటర్ని అయితే కొంచెం గ్లాస్లో వేసుకొని ఇప్పుడే తాగేస్తున్నాను. యాక్చువల్లీ నాకు మరీ ఎక్కువ హెవీ కూలింగ్ ఉంటే తాగబుద్ది అయితే తాగలేను కూడా. ఇంకా నార్మల్ కూలింగ్ అయితేనే తాగాలనిపిస్తుంది. అందుకే కాసేపు అయితే పెట్టి ఫ్రిడ్జ్లో నేనైతే ఫస్ట్ గ్లాస్ తీసుకొని ఫస్ట్ నేనైతే తాగేశాను.
నెక్స్ట్ వచ్చి ఈరోజు అయితే టమాటా రసం చేశానండి. రసం చేయని రోజు రసం కావాలంటారు, ఈరోజు రసం చేశాను కదా ఇంకా కర్రీ చేస్తాను కదా, ఆ కర్రీతోనే తినేస్తారు, ఈ రసం అయితే అడగరు. ఇట్లా ఉంటుంది నాకు. అందుకే చేసిన రసాన్ని బయట పడేలంతా అస్సలు నచ్చదు. అలాగని టమాటా వేసిన రసం నెక్స్ట్ డేకి ఉంటుందా అంటే ఉండదు, టమాటా రసం కూడా పోద్ది. అదే నార్మల్గా టమాటా వేయకంటే చేసామనుకోండి అలాంటి రసం అయితే నెక్స్ట్ డేకి కూడా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి మా హస్బెండ్ అడిగితే ఇచ్చేవచ్చు. కానీ టమాటా వేసాను కాబట్టి ఇంకా ఛాన్సే ఉండదు, పోతుంది రసం. ఎక్కి ప్రశాంతంగా పడుకున్నాడు కాబట్టి నా పనులు కూడా ప్రశాంతంగా సాగిపోతున్నాయి. పడుకోకుండా మెలుకు ఉన్నాడంటే నాకు ఆలుకు చక్రాలు కట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్క దగ్గర ఉండదు, అక్కడ వంట చేస్తూ ఈయన చూసుకుంటూ, వంట చేస్తూ ఈయన చూసుకుంటూ ఉంటాను. సాల్ట్ వేసి ఒకసారి, కారం వేసి ఒకసారి, ఇలా ఒక్కొక్కసారి అలా వెళ్ళి పొయ్యి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాను అనమాట గెస్ట్ లాగా. ఇంక వీడితోనే టైం అంతా అయిపోద్ది. అదే వీడు పడుకుని ఉన్నాడు అనుకోండి కర్రీ మొత్తం చేసినంత వరకు అక్కడే ఉంటాను పొయ్యి దగ్గరే. ఇంకా మా హస్బెండ్కి ఉలవకొట్టి తిని చాలా రోజులు అవుతుందంట. ఇంకేదైతే పిండి తీసుకుని వచ్చారు బయట షాప్ నుంచి, ఇది ఎలా చేయాలో నాకు కూడా తెలియదు. ఇంట్లో వాళ్ళకైతే ఒకసారి కాల్ చేసి అడిగాను ఎలా చేయాలని, వాళ్ళైతే ప్రాసెస్ చెప్పారు. ఇంకా ఆ పద్ధతిగానే ఇదైతే చేస్తున్నాను. అన్ని సడన్ సర్ప్రైజ్లే. ముందుగా ఇది తెస్తానని నాకు ఒక విషయం చెప్పుంటే నేను ఆలూ కర్రీ కూడా చేసేదాన్ని కాదు, లేకపోతే రసమైన స్కిప్ చేసేదాన్ని. ఇప్పుడైతే తీసుకొచ్చారు, ఇంక ఇప్పుడే కావాలంటే చేసేయమంటున్నారు. ఇంక తినేంత వరకు వదలని చెప్పాను, సరే నేను తింటాను అన్నారు. ఇక తన కోసం అయితే కొద్దిగా చేస్తున్నాను. బిఫోర్ మ్యారేజ్ ఈ పప్పుని మా అమ్మ 2-3 సార్లని చేసేది నెలకి. ఇంకా అది చేసిన ప్రతిసారి మా ఇద్దరికి గొడవే. ఇంక ఈ పప్పు తిన్నంత వరకు వదిలేదు కాదు. హెల్త్కి చాలా మంచిదంట, అందుకే తిను అని చెప్పేది. నేను మాత్రం తినడం కోసం చాలా వేసాలు అయితే వేసి అసలు స్కిప్ చేసేదాన్ని తినడానికి. ఇంక ఈ రోజు మాత్రం నా చేత నేను చేస్తున్నాను కదా, ఒకసారి టేస్ట్ చూడాలి అనుకో. దీని ప్రాసెస్ అయితే ఎంత పెద్దదో, ఇంకెంత టైం పని చేయాలో అనుకున్నా కానీ అదేం లేదండి, చాలా ఈజీ ఇంకా పప్పు చేసేయడం. ఇంకా నేనైతే పప్పు అయితే ఫైనల్గా చేసానండి. ఇదిగోండి ఉలవకొట్టు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారైతే ఇది ఇక్కడ ఉడుకుతుండగానే నేను ఈరోజు ఒక పట్టు పట్టేయాలి, మీకు ఎవరికి రైస్ వండకుండా తినేస్తాను అంటున్నారు. ఇంకా నాకు అదే కావాల్సింది, మీరు ఏం తిన్నా సరే పప్పు మాత్రం మిగలకూడదని అయితే ముందే చెప్పేశాను. ఇంకా మా లంచ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అయితే అలా డాబా పైకి వచ్చాము. చూడండి మబ్బేసింది మొత్తం, చాలా బాగుంది పైన అయితే. ఇంకా లక్కీ బాబు నేను కొద్దిసేపు అయితే ఇక్కడే ఆడుకుందామని చెప్పి వచ్చాము. ఇంకా ఈవినింగ్ అయిందంటే చాలండి ఇలా పైకి రావాల్సింది. 2 డాబాలు అయితే కలిసి ఉంటాయండి, విశాలంగా ఆడుకోవచ్చు. ఇంకెంత కావాలంటే అంత. మా వాడికి ఒక బాల్ అయితే తీసుకొని వస్తాను, ఇంకా అది వేస్తే వాడైతే గేమ్స్ అయితే ఆడుకుంటాడు, నా పాటుగా నేనైతే ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి పైకి ఎక్కించి చూపించమంటున్నాడు, వీడియోలోకి ఈడు కూడా చూస్తాడంట. ఎలా ఉన్నారు? బాగున్నారా? సబ్స్క్రైబ్, లైక్, సబ్స్క్రైబ్, వర్షం వస్తుంది. ఇంకా మేము వెళ్ళి ఎక్కువ టైం కూడా అవ్వలేదు, కొద్ది టైంకి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చిన్న చినుకులు. ఇంకైతే ఇంకెందుకు వచ్చాము, ఇంకా లక్కీకి స్నానం అంతా చేసిన తర్వాత కడుపు మీద అయితే కొంచెం గంధం అయితే వేసానండి. పిల్లలకి ఎప్పుడైనా వేడి చేస్తే మనం కొంచెం విభూది కానీ లేకపోతే ఇలా గంధాన్ని కానీ చేతిలో వేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపేసి ఇలా రాసామంటే వేడంతా కొట్టేస్తుందండి పిల్లలది. ఇంకా అందుకని ఈరోజు ఇది వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వేసినప్పటి నుంచి షర్ట్ అయితే దానిపైన వేసేస్తాను అంటున్నాడు, అది ఆరినంత వరకు వేయకూడదని చెప్పి ఇలా విసురుతున్నాను. ఇంకా మేము నిన్న గిరి ప్రదక్షిణకి వెళ్ళకపోవడానికి గల రీజన్ అనేది చెప్తానండి. నిన్న వచ్చి మా హస్బెండ్ మధ్యాహ్నం 1 o'clock అయితే షాప్కి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే కొన్నారు. కొనేసిన తర్వాత ఫోన్పే చేసి ఫోన్ అయితే అక్కడే ఇంకా మాకు ఫోన్ ధ్యాసే లేదండి. 2:30 వరకు అసలు ఫోన్ గురించి ఆలోచించలేదు. 2:30 తర్వాత ఇంకా రెడీ అవుదాం బయటికి వెళ్ళని చెప్పి ఇంక చూస్తే ఫోన్ అయితే లేదు. ఇంక వెంటనే రింగ్ చేస్తే ఫోన్ అయితే రింగ్ అవుతుంది, కాకపోతే ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది, ఇంకా షాప్ దగ్గర వదిలేసాను గుర్తొచ్చి మళ్ళీ వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళి షాప్ దగ్గర వాళ్ళని అడిగితే మాకు తెలియదండి, చాలామంది వచ్చారు, మీరు వెళ్ళిన తర్వాత ఇంకెవరు తీసారు ఏంటో చూడలేదని అయితే వాళ్ళు చెప్పారు. ఇంకా మాకైతే మైండ్ ఏం పని చేయలేదండి, ఎందుకంటే గ్యాస్ బుక్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ప్రతిదీ ఫోన్లోనే ఉంటాయి కదా ఈ రోజుల్లో. ఇంకేం చేయాలో తెలియక ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళి కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత స్టేషన్లో కూడా ఎక్కువ మంది అయితే లేరు, ఈరోజు గురు ప్రదక్షిణ కదా అక్కడికైతే వెళ్ళిపోయారని చెప్పారు. ఇంకా మేమైతే లొకేషన్ కనిపెట్టిస్తాము, మీరే వెళ్ళి వెతుక్కోవాలని అయితే చెప్పారు. ఇంక కంప్లైంట్ రాసామంటే కంప్లైంట్ ఇచ్చేసాము. ఇంక ఇది రింగ్ అవుతున్నప్పుడు వెతికితేనే దొరుకుతుందండి, స్విచ్ ఆఫ్ అయిపోతే దొరకదని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి అది లొకేషన్ పెట్టంగానే ఇంకా ఒక సైడ్ టెన్షన్ ఏంటి
ఏంటంటే ఎక్కడ అది స్విచ్ ఆఫ్ అయిపోద్దా, మా ఫోన్ మాకు దొరకదా అనే టెన్షన్ అనమాట. ఇంకప్పుడుకప్పుడు అయితే మళ్ళీ వేరే దగ్గర లొకేషన్ చూపిస్తే అక్కడికి వెళ్ళి 1.5 అవర్ పిచ్చి కుక్కల్లా వెతికామండి. ఇంకా లొకేషన్ అక్కడే చూపించేది, అక్కడ మాత్రం మనుషులు లేరు, ఫోన్ కూడా లేదు. ఒక మేకలు కాసే వాళ్ళకి 2-3 ఉన్నారు, వాళ్ళ దగ్గర ఫోన్ అయితే అసలు లేదనమాట. వెళ్ళి చెక్ చేసాం కూడాను. ఇంకా 5:30 అయితే అవుతుంది. ఆ టైంలో మళ్ళీ ఒకసారి మా ఫోన్కి రింగ్ చేస్తే అప్పుడైతే ఒక పర్సన్ అయితే లిఫ్ట్ చేశారండి. లిఫ్ట్ చేసి ఫోన్ నా దగ్గర ఉంది, నేను పలానా అడ్రస్ ప్లేస్లో ఉన్నాను, అక్కడికి వచ్చి రిసీవ్ చేసుకోండి ఫోన్ అయితే చెప్పారు. ఇంకా అప్పుడు మా మనసు అయితే కొద్దిగా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా ఆయన అడ్రస్ చెప్తే వెంటనే ఇంకా అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ మా ఫోను షాప్లో మా హస్బెండ్ వదిలేదంట. రిటర్న్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ పాకెట్లో పెట్టారంట. ఇంకా బండి పై నుంచి కిందకి జారిపోయి పడిపోయింది. ఇంకా అది వచ్చి వేరే వాళ్ళిద్దరికి అమ్మల క్వశ్చన్ వాళ్ళకైతే దొరికిందంట. వాళ్ళకేమో ఫోన్ ఆపరేటింగ్ తెలీదు. ఎవరికైనా ఇస్తే ఇందులో డబ్బులు కూడా ఏమైనా ఉంటే వాళ్ళు తీసేస్తారేమో అని భయంతో వాళ్ళైతే ఎవరికి ఇవ్వలేదంట. ఇంకా ఫోన్ అయితే అక్కడికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఊర్లో తెలిసిన పర్సన్కి ఒకరికి ఇచ్చి ఆయనతో అయితే మా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడించారు. ఇంకా నిజంగా ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది. ఇంకా ఫైనల్లీ మేము వెళ్ళి అయితే ఫోన్ తీసుకున్నామండి. వాళ్ళకు కూడా వద్దన్న కొంత అమౌంట్ అయితే ఇచ్చేసాము. ఇంక ఈ రీజన్ వల్ల అయితే గిరి ప్రదక్షిణకి వెళ్ళలేకపోయాము. ఇంక వీడియో చూసారు కదా, నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో